జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ తనిఖీ చేశారు రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరేళ్ల శారద. హాస్టల్ విద్యార్థులకు వసతి, భోజన, ఇతర సదుపాయాలు సరిగా అందుతున్నాయా లేదా అన్నది చెక్ చేశారు ఆమె. విద్యార్థులను తాము గుచ్చి అడిగినా సరే అన్నీ బాగున్నాయని చెప్పారని అన్నారు శారద. కిచెన్ మెయింటెనెన్స్ లేక అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి, అంతే తప్ప ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నట్టుగానే తమ చెకింగ్లో తేలిందని చెప్పారు. ఇవాళ కరీంనగర్లోని ఈ జ్యోతిబా పూలే స్కూల్ అండ్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా, ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో సడన్గా మీకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం జరిగింది. రావడంతోనే కిచెన్, స్టోర్ రూమ్, హాస్టల్ ప్రతి గదిని, ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది. పిల్లలతో కూడా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది. చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి. ప్లస్ పిల్లల్ని అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది, మంచి స్టడీస్ ఉన్నాయి, హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి. అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నగా ఏదో లీకేజ్ 1-2 బాత్రూమ్స్లలో లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. అదంతా చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను. అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు.